రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవుని కంది గ్రామంలో చిన్న సాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి పాండురంగస్వామి జాతర రథోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో ముఖ్యాతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ దీపాల వెలుగులో కళాకారుల ఆటపాటలతో ఆర్కెస్ట్రా డాన్సులతో ఉత్సాహంగా ఈ జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా చిన్న సాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో కంది జాతర ఘనంగా జరుపుతూ కంది గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ను కంది గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్ దేశ్ముఖ్, దీపక్ దేశ్ముఖ్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, రఘుగౌడ్, మోతిలాల్ నాయక్, అంకని ప్రవీణ్ కుమార్, గడ్డం తులసీరాం, మహేష్ గౌడ్, ప్రకాష్, కొత్తపల్లి నాని మరియు కంది గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాళ్ళు దేవుని సన్నిధిలో నిమగ్నమైపోయి ఉంటారు. సంవత్సరమంతా కూడా మన పనులు మన పడ్డ, ఇక్కడ మాత్రం దీపావళి తర్వాత మరి ఈ జాతర జరుగుతుంది. నాకు గుర్తొస్తున్నప్పుడు ఈ జాతర అనగానే నేను సంగారెడ్డిలో చిన్నగా ఉంటుంది, 3వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు కూడా మధ్యలో ఒక దారి ఉంటుంది. అయితే కాడి నుంచి దారిలో చీకట్లో నడిచి ఈ జాతరకు వచ్చి మేము దర్శనం చేసుకునే వాళ్ళం. చలి పుట్టినా కానీ మరి ఆ దేవుని చూడాలి, భక్తితో ఉండాలని చెప్పి మరి మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మరి ఈరోజు ఇంతమంది ఉన్నారు. మీ అందరు కూడా ఆ దేవుడు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనందరూ కూడా చల్లగా ఉంచాలి. ముఖ్యంగా మన శ్రీరామ్ మనమందరం కూడా ఒకసారి ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం ఒకసారి శ్రీరామ్ని మరి సౌమ్యని కూడా ఆశీర్వదిద్దాం. కంది గ్రామం తరపు నుంచి మనం అందరం కూడా కోరుకునేది దేవుని చల్లగా ఉంచాలని, మనకున్న కోరికలు అన్నీ కూడా మరి ఆ దేవుడు తీరుస్తాడని ఆశిస్తూ మీ అందరి కోరికను నేను కూడా దేవుణ్ణి అన్ని రకాలుగా కోరుతూ మీ అందరి ఇదిలో మనం దేవుని సమక్షంలో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మనకున్న సమయంలో మన ముందుకెళ్దాం. మన శ్రీరాముని సౌమ్యాన్ని ఒక్కసారి అయితే ఇంకా జగ్గారెడ్డి గారు ఆల్రెడీ ఎక్కడా డిక్లేర్ చేయలే, ఓన్లీ శ్రీరామ్ని సర్పంచ్గా చేస్తానని ఒక మాట చెప్పడం జరిగింది. మా కార్యకర్త కూడా ఏమనుకుంటారంటే వేరే గ్రామంలో కూడా మమ్మల్ని కూడా డిక్లేర్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. కానీ జగ్గారెడ్డి మనుషులు ఎందుకు వచ్చిందో తెలియదు, మరి డిక్లేర్ చేసిండ్రు. ఆ డిక్లేర్ చేసిన ఆ మాటను మీరందరూ కూడా నిలబెడతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై పాండురంగ స్వామి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ జాతర జరుపుకునేది ఈరోజు నేటికి 200 సంవత్సరాల ఈ గుడికి ఏదైతే చరిత్ర ఉందో ఈ రోజుకి 200 సంవత్సరాలు అవుతుందని మనకు పురాణంలో చూసుకోవచ్చు. అలాగే ఈ జాతర చేయాలన్న నాకు ఆలోచన ఎట్లొచ్చిందో నాకు తెలియదు, కానీ నేను జాతర చేద్దామని అనుకున్నా. నా మిత్రులతోటి నేను కూడా కొన్ని రోజులు కూడా నేను చాలా సూచించిన. అలాగే పాండురంగ స్వామి ఆశీస్సులు నాపై ఉన్నాయి కాబట్టి గత 5 సంవత్సరాల నుండి నేను ఇంత అంగరంగ వైభవంగా నేను జాతర చేస్తున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి కృప నాపై ఉన్నదని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉన్న అందరినీ ఇట్లా మమ్మల్ని సన్నగా ఆశీర్వాదం దీవిస్తారని కోరుకుంటున్నాను. అమ్మ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, నేను పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని అనుకున్నాను. ఈవె నా సతీమణి పేరు సౌమ్య. అయితే పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని నేను అనుకున్నా. ఈమెనే చెప్పింది అవుతాం అంతగానం గ్రాండ్ ఎందుకు. ఒక చిన్న టెంపుల్లో ఒక మంచి మాకు ఒక మొక్కుబడి, మాకు ఒక సెంటిమెంట్ టెంపుల్, ఆ టెంపుల్ పోయి ఇద్దరి కుటుంబాలను మేము ఒప్పించుకొని అక్కడనే ఆ టెంపుల్లో మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే మీ పెళ్ళి చేసుకున్నాక నేను అందరికీ నా గ్రామానికి, ఎందుకంటే కనుక మంచి పేరు ఉంది నాకు, నేను ఒక రిసెప్షన్ పెట్టి నా ఊరందరికీ ఒక మంచి ఫంక్షన్ చేయాలని అనుకుంటే రిసెప్షన్ కూడా వద్దు, అంతగానం ఆ డబ్బులు మన సమాజ సేవానికి మనం ఉపయోగించుకుందాం కదా, నువ్వు జాతరలే 30-40 లక్షలు పెట్టి చేస్తున్నావు, రిసెప్షన్ అంటే ఇంకా నీకు డబల్ అవుతుంది, అంతగానం ఆ డబ్బులు కూడా మొత్తం మన ఉన్నత మనం సమాజ సేవానికి మనం ఉపయోగించుకున్నాం. ఎంతోమంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఆ డబ్బులు కూడా ఇట్లాంటి చేయాలి, ఇట్లాంటి సేవలు చేయాలని మొత్తం నాకు సూచించడం జరిగింది. ఈమె కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. మెదక్లో 20 వార్డ్ కౌన్సిలర్గా గెలిచి
ఇవే ఇక్కడ రావడం నా రాజా ఇప్పుడు మేము రాజకీయంలో మేము పరిచయం అయ్యి మేము ఇద్దరం కలవడం, మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. అలాగే మీ అందరి ఆశీస్సులు మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. ఆ రిసెప్షన్ డబ్బులు ఏం సేవ చేసామో మనం ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి మనం ఇంత సేవ చేస్తున్నాం కదా, ఏం చేసామని అంటే ఒకరోజు టైం ఇవ్వని అడిగింది నాకు. నేను ఒకరోజు గారు 2 రోజులు టైం ఇచ్చిన, చెప్పలే. నేనే ఆలోచించిన, అరే మంచిగా చెప్పింది కదా అని. ఒక పెళ్లి చేయాలంటే ఒక తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఒక తండ్రి ఎంత కష్టపడతాడో తల్లి చూస్తుంది. ఆ తల్లి ఎంత కష్టపడుతుందో ఆ బిడ్డ చూస్తుంది. ఆ తల్లిదండ్రుల బాధ అందరూ ఎంతమంది ఎట్లా చూసుకుంటారో, ఆ పాప ఎంత కుమిలిపోతుందో, అబ్బా నేను నా తల్లిదండ్రులకు భారమైనా అనే ఒక ఆడబిడ్డ ఎంత అయితే బాధపడుతుందో, అట్లాంటి ప్రతి ఒక్క గరీబ్ ఆడబిడ్డలకు నేను మీకు ఒక తోడుగా ఉంటా, మీ అందరికీ అన్నగా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉంటా అని నేను సూచిస్తున్నా. ఇట్లాగే ఈ జాతర అయితే ఎంత